ఫస్ట్ మ్యూజియం ఇన్ ది వరల్డ్ అని చెప్పొచ్చండి. ఇది మ్యాథ్స్ మ్యూజియం అనమాట. సో ఇదైతే చూడడానికి వచ్చాము. జర్మనీలో హెసెన్ స్టేట్లో గీజెన్ అనే ప్లేస్లో ఈ మ్యూజియం ఉందండి. సో ఈ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఎప్పుడులాగే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. అండ్ అలాగే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ అన్ని ట్రయాంగిల్స్ ఒకేలాగా ఉన్నాయండి, కానీ ఈ 3 చూడండి డిఫరెంట్గా ఉన్నాయి, కానీ వాటికి కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. సర్కిల్ చేయడానికి ఇది ఒక ట్రిక్ అండి. లైక్ కంపాస్ లాగా మిడిల్లో థ్రెడ్ పెట్టేసి సర్కిల్ చేయొచ్చు. ఇలా చూడండి, ఈ కోన్లో లిక్విడ్ ఉందన్నమాట. అది మనం మూవ్ చేస్తూ ఉంటే ఆ షేప్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. హైపర్బాల్ అండ్ పారాబాల్, లైక్ సర్కిల్, అలా అన్ని షేప్స్ మనము దేని దగ్గరికి అయితే కర్సర్ని తీసుకెళ్తాం. చూడండి, ఇప్పుడు సర్కిల్ లాగా వచ్చింది. మిడిల్లో బోర్డ్ అయితే మూవ్ అవుతూ ఉందండి. సో ఈ చిన్న చిన్న రింగ్స్ అనేది మనము అలా నిలబెట్టాలన్నమాట. సో నేను ట్రై చేశాను. ఇక్కడ ఉండే అన్ని షేప్లు ఇలా లోపల అయితే అరేంజ్ చేశారండి. అది ఎలా కనిపిస్తుంది ప్రాక్టికల్గా అనేసి. సో పెండులం అనమాట, ఇది స్క్వైర్. సో అలా అన్నీ లోపల అరేంజ్ చేశారండి. ఇది డైరెక్ట్గా చూడడానికి చాలా బాగుండే. పిరమిడ్ అనమాట, సర్కిల్. ఇవైతే హాఫ్ ఫిల్ చేశారండి లిక్విడ్. అది ఎంత ఫాస్ట్గా మనం మూవ్ చేస్తే దాని షేప్ అనేది లోపల మారుతూ ఉందన్నమాట. ఈ బోర్డు పైన అయితే కొన్ని పిక్స్ అయితే ఇచ్చారండి. దానికి రిలేటెడ్ వర్డ్స్ అయితే కొన్ని కింద రాశారనమాట. సో మనం కరెక్ట్గా మ్యాచ్ అయ్యే దగ్గర దాన్ని స్టిక్ చేయాలి. చూడ్డానికి కంగారు లాగా కనిపిస్తుందండి. సో దీన్ని అరేంజ్ చేస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది 3D బ్లాక్స్ అండి. ఒకే ఫ్రేమ్లో డిఫరెంట్ యాంగిల్స్ అండి. చూసారా, నేను ఒకే దగ్గర నిలబడాను, కానీ చూడ్డానికి అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో కనిపిస్తున్నాయి. మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను రండి. ఎదురుగా కనిపిస్తుంది కదా మనకి, అది బాల్ మ్యూజిక్ లాగా అనమాట. సో బాల్స్ పైనుంచి కింద దాకా చూడండి ఎంత ఫోర్స్గా వచ్చి పడతాయో. డైరెక్ట్గా చూసినప్పుడు చాలా మంచిగా అనిపించాయి. మీరు ఏం అబ్జర్వ్ చేశారో నాకైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సీనరీ కనిపిస్తుంది కదా. సో కింద మనకి స్క్వేర్స్, రెక్టాంగిల్స్ అండ్ ట్రయాంగిల్స్ అవన్నీ ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం అరేంజ్ చేయాలి.
చూపిస్తాను.